మా పాలనలో బంధుప్రీతికి తావు లేదు. కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఈ మాట మీద మీరంతా ఏకీభవిస్తారా? బంధుప్రీతి లేనిది పార్టీ ఎవరైనా ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీలో. మా పాలనలో బంధుప్రీతికి తావు లేదా? నీ సొంత అన్న తమ్ములు, నీ సొంత తమ్ములు చేస్తున్నటువంటి దాష్టికాలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కలెక్టర్లు విద్యార్థులను రోడ్డు మీద నిలబెట్టి చేసి వాళ్ళు ప్రోటోకాల్ జీపులలో తిరుగుతున్నటువంటి విధానాన్ని, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి సెటిల్మెంట్ల విధానాన్ని, లేకపోతే ఇక్కడ ఏదైతే హైడ్రా పేరిట పేదల ఇళ్లపై నాట్యం కరతాల నాట్యాలు ఆడినటువంటి బుల్డోజర్లు ఈరోజు ఉన్నత వర్గాలకు తమ బంధువులకు బంధు ప్రీతులకు సంబంధించి ఈరోజు ఏది వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకుంటున్న విధానాన్ని అంత ఎందుకు? కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన లగచర్లలో అక్కడ ఒక ఫార్మా కంపెనీ పెట్టాలని చెప్పేసి ఆయన సొంతం చుట్టానికే ఇలా అప్పచెప్పినటువంటి విధానం మీకు తెలియని ఉందా? తర్వాత దావోస్ పేరిట అభివృద్ధి కోట్లు చేసిన నేను దావోస్ పేరిట విపరీతమైన కంపెనీలు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన సంబంధించినటువంటి ఒక పేరు అక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన దాని మీద ఆయనకు టెండర్లు కట్టబెట్టిన విధానం మనం చూస్తలేమా? అంతేందుకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన దాని మీద ఎవరికి ఈరోజు కాంట్రాక్ట్లు అప్పచెప్పారు అవన్నీ మనకు తెలియదా? రైట్, ఇదంతా పక్కన పెడదాం. బంధుప్రీతి గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఉందా? ఎస్, ఈరోజు ఒక్కొక్కరింట్లో ఎన్నెన్ని ఉద్యోగాలు. ఒక వివేక్ వెంకటస్వామి వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు, వీళ్ళు ముగ్గురు, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ. రైట్, పక్కన పెడదాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్కన పెడదాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వైఫ్ పక్కన పెడదాం. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఊరికొకరు పేరుకొకరు కాదు కదా, ప్రతి జిల్లాకు ఈరోజు ఈ యొక్క బంధుప్రీతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మా పాలనలో బంధుప్రీతికి తావు లేదని చెప్పేసి ఎంత పచ్చి అబద్ధాలు ఆడతారంటే దీనికంటే అబద్ధం ఇంకేమైనా తెలంగాణ రాష్ట్రంలో? ఇంతకంటే పచ్చి అబద్ధం ఏమన్నా ఉందా? ఒకసారి చెప్పండి మీరే. వాళ్ళ అనునయులకే, వాళ్ళ బంధువులో ఉన్నటువంటి బంధువులకే ఈరోజు కాంట్రాక్టులు, తర్వాత పార్టీ పదవులు, ఆ తర్వాత పైరవీలు అన్నీ కూడా వాళ్ళే చేసుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు మళ్ళీ ఆయన మైక్ ముందరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఇక చూసుకో, కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారు, స్వార్థ రాజకీయాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారు. అసలు ప్రగతి నువ్వు చేస్తే కదా ప్రగతిని అడ్డుకునేందుకు. రైట్, తెలంగాణ సమాజం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు. ఎక్కడుంది అభివృద్ధి? ఏడుంది సంక్షేమం? ఏడుంది సంక్షేమం? అభివృద్ధి అని చెప్పేసి మొత్తం ఎక్కడిదక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తున్నాం. భారీ వర్షాలకు హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్కడ వేసిన గొంగడి అన్నట్టుగా ఈ ప్రాజెక్టుల గురించి, కొత్త ప్రాజెక్టులకు తట్టడి మన్ను తీసింది లేదు. అక్కడ మూసీ సుందరీకరణ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కాళేశ్వరం ఎక్కడ ముడిగట్టాల్సి వస్తుందని చెప్పేసి దానికి ఒక విలువ లేదు. ఆ తర్వాత హైడ్రా పేరిట పేదల ఇళ్లపై అది ఏమంటారు దాన్ని మొత్తం కూల్చేస్తే దానికి ఒక దిక్కు లేదు. ఇక రియల్ ఎస్టేట్ని మొత్తం కింద పడేసి మొత్తం రియాల్టర్లని దెబ్బ కొడితే దానికి ఒక అభివృద్ధి దిక్కు లేదు. ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత 20 నెలల్లో ఒక పెద్ద ప్రాజెక్టు కట్టి, లేకపోతే ఒక పెద్ద ఏదైనా అభివృద్ధి పని చేసి, లేకపోతే ఏదైనా అభివృద్ధి రాష్ట్రానికి సంబంధించి ఒక ఒనగోరే ప్రయోజనం ఏమన్నా చేకూరించిందో ఎవరో చెప్పండి. ఇక సంక్షేమం గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అడ్డగోలు హామీలు, 6 గ్యారంటీలు అని చెప్పేసి ఈరోజు పింఛన్లు పెంచుతామని చెప్పేసి దిక్కు లేదు. 15,000 రైతు బంధో, లేకపోతే వీళ్ళు చెప్పిన వాళ్ళ రైతు భరోసానో దానికోసం 12,000కు కొట్టిరు. తర్వాత 2 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినటువంటి చరిత్ర. ఆ తర్వాత పంట బీమా లేదు. ఇక రైతు బీమా అయితే దాని గురించి మాటలే లేవు. అసలు సంక్షేమం మొత్తం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో అదైపోయినటువంటి పరిస్థితి. ఇక సంక్షేమం 2 కళ్ళు అని చెప్తాడు. ఇక ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయుధ పోరాట స్ఫూర్తితో మొదలైన మన ప్రయాణం సాయుధ పోరాట స్ఫూర్తితో కాదు మొదలైంది, తెలంగాణ ఉద్యమంతో మొదలైంది. రైట్, సాయుధ పోరాటం అనేది మనలో ఒక ఉత్తేజాన్ని, ఒక జ్వాలను రేకెత్తించు. కానీ ఇది ఈ తెలంగాణ మీద ఈయనకున్నటువంటి అవగాహన, ఈయనకున్నటువంటి ప్రేమ. ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగిరే స్థాయికి చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. 1948 సెప్టెంబర్ 17 ఈ గడ్డపై రాచరికానికి గోరికట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. అదేవిధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో మునుపటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నామని చెప్పి. అసలు నియంతృత్వం అంటే ఇది కదా. ఏమనంటే కేసులు, ఏమనంటే ఇష్టానుసారంగా తీసుకుపోయి దాడులు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద జరిగినటువంటి దాడిని తెలంగాణ సమాజం మర్చిపోద్దా? సోషల్ మీడియాలో మీరు పెడుతున్నటువంటి కేసులు తెలంగాణ సమాజం మర్చిపోద్దా?
అరే మా భూములు మాకు కావాలని లగచర్ల రైతులు అలా మొత్తుకుంటే వాళ్ళ సంఖ్యలు లేసి తీసుకొని పోయిన నీచ చరిత్ర కదా ఈ కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు ఇదే కదా నడుస్తుంది అక్కడ. గర్భిణీలు అక్కడ లగచర్లలో గర్భిణీలు అరే మా భర్తలను తీసుకుపోయారు, మా భర్త పరిస్థితి ఏందని చెప్పేసి ఢిల్లీ దాకా పోయి వాపోయిన చరిత్ర కదా ఈ కాంగ్రెస్ పార్టీది. వాళ్ళంటే ఇప్పుడు ఏం చెప్తారు, ప్రజాపాలన తెచ్చుకున్నామని చెప్పి. ఏది ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన అని చెప్పేసి మేధావులే అంటున్నారు కదా. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజాపాలన చేయబట్టి మొత్తం నాశనం అయిపోతున్నాం అని చెప్పేసి మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే మొత్తుకుంటారు కదా. ఇది ప్రజాపాలన కాదు, కమిషన్ల పాలన అని చెప్పేసి మీ పార్టీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టే చెప్తున్నారు కదా. ఇంకెక్కడి ప్రజాపాలన, ఇది ఎక్కడి ఆలోచన? అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇక అసలు ఏమంటారు దాన్ని తెలంగాణ చరిత్రలో లేదు. అది ఆశ్రిత పక్షపాతం లేదంటే బంధుప్రీతి లేదు. కష్టమైన నష్టమైన ప్రజలతో పంచుకుంటున్నాం. ఎక్కడ మేము మొత్తం బట్టలు ఇప్పేసిపోయి మమ్మల్ని దొంగలు చేస్తున్నారు, మా చెప్పులు మమ్మల్ని చూసి చెప్పులు ఎత్తుకుపోతున్నారని చెప్పేసి ఇదా చెప్పేది. మళ్ళీ దావోస్ పోయి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చినాం, దిక్కు దివాన లేదు. గియా చెప్పే అబద్ధాలు. కాళేశ్వరం కూలిపోయింది, కూలేశ్వరం అయిపోయింది అది అని చెప్పేసి మళ్ళీ ఏమంటే మల్లన సాగర్ నుంచి ఇప్పుడు ఈయన చేసే మూసి ప్రక్షాళనకు నీళ్ళు తీసుకొస్తామని చెప్పడం, ఇదొక ఏది కష్ట నష్టాలు చెప్పడమా? ఏం చెప్తున్నావు, ఏం జరుగుతుంది అనేదాన్ని? అబ్బో ఇంతగా పచ్చి అబద్ధాలు, పచ్చి బూటకం నాయన. ప్రజల ఆకాంక్షలు వారి ఆలోచనలే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం, తప్పులుంటే దిద్దుకుంటున్నాం. తప్పు ఇది ప్రజల ఆలోచనలే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంట. ప్రజల ఆలోచనలు నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటున్నాం? ఓవైపు ఫ్రీ బస్ అని పెట్టేసి ఆటో డ్రైవర్లని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నావు, మరోవైపు రైతులకు కంటకంగా మారి రైతులను ఈరోజు మళ్ళీ ఆత్మహత్యల దిక్కు అజ్జేస్తున్నావు. ఓవైపు చేనేత కార్మికుల పొట్టగొడుతున్నావు, ఇంకోవైపు హైడ్రా అని చెప్పేసి నువ్వు చెప్పేవో చాలా గొప్పగా తీసుకొచ్చి హైడ్రా ఉద్యోగులు మాకు అయ్యా జీతాలు ఇయ్యరు అని చెప్పేసి వాళ్ళు కూడా ధర్నాలు చేసుకునే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ఉన్న జీతం టీఎల్డీఎల్ పెంచగా ఒక ఆర్థిక మాంద్య నేపథ్యంలో వాళ్ళ జీతాల కోదాలు పెడుతున్నారని చెప్పేసి కూడా మళ్ళీ ఈరోజు ఒక వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు యూరియా కోసం రైతుల కష్టాలు పడుతున్నారు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కష్టపడుతున్నారు. ఏమంటారు దాన్ని, ఇక విద్యా వ్యవస్థ గురించి మనం ఎంత మాట్లాడితే అంత మంచిది. ఓవైపు లా అండ్ ఆర్డర్లు ఎక్కడిదక్కడ సంపేసి అక్కడ పడేసిపోతున్నారు. రోడ్డు మీద ఏమంటారు దాన్ని పట్ట పగల ఈరోజు బంగారం షాపులలో బంగారం ఎత్తుకపోతున్నారు. ఇక డ్రగ్స్ అయితే విపరీతమైనటువంటి పరిస్థితి. ఇట్లా చేస్తున్న తర్వాత అంటే ప్రజాభిష్టంగా పరిపాలన చేస్తున్నామని చెప్పేసి అంటారు. తప్పులుంటే దిద్దుకుంటున్నాం అని సీఎం పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రికి సిఎస్కే రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారని చెప్పేసి ఒక వార్త అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇక గత పాలకుల మాదిరి కేజీ 2 పీజీ లాంటి ఆకర్షణీయ నినాదాలతో సరిపెట్టడం కాకుండా ఆచరణీయ కార్యాచరణతో వైద్య వ్యవస్థను విశ్వస్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం. 20 నెలలు అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అంత నాశనం అయింది, విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది, విద్యా వ్యవస్థ అంతా ఏమంటారు దాన్ని విపరీతమైనటువంటి నిరాదరణకు గురైంది ఏదైనా ఉందంటే అది విద్యా వ్యవస్థనే. ఈరోజు గురుకుల పాఠశాలలో ఒకసారి చూడండి, ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఫుడ్ పాయిజనింగ్, ఎక్కడో దగ్గర పాముకాట్లు, ఎక్కడో దగ్గర విద్యార్థుల ఆత్మహత్యలు. ఈరోజు గురుకుల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది, ఈ ముఖ్యమంత్రికి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి ఈరోజు విద్యాశాఖకు అసలు గొగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రజలు మామూలుగా ఎక్కడైతే గురుకుల పాఠశాలలో చేరేందుకు, గురుకుల తమ పిల్లల్ని చేర్పించేందుకు అప్పుడు ఎన్నో పైరవీలు రికమెండేషన్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అమ్మ గురుకుల పాఠశాల అంటే వద్దున ఆయన కాడికి తీసుకొచ్చినటువంటి నీచమైన సంస్కృతి ఈ కాంగ్రెస్ పార్టీది. చూస్తున్నాం, పిల్లలు రోడ్లు ఎక్కుతున్నారు, మాకు సరైన తిండి పెడతలేరని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు హాస్టల్ విద్యార్థులకు అసలు ఇంత దరిద్రమైన పరిస్థితి అంటే అంత దరిద్రమైన పరిస్థితి. దీని వల్ల విద్యపై వ్యయం పెట్టుబడి అట. గొప్ప విజయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్లో ఆలోచన చేశాం. అవి అవసరమాని కొందరు సంకుచిత మనస్తత్వం ప్రశ్నించవచ్చు. ధనవంతుల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అభ్యసిస్తున్నప్పుడు పేద బిడ్డలు మాత్రం గాలి ఆడని బడుల్లో మగ్గిపోవాలా? వారి కళలకు రెక్కలు తొడగాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అందుకే విద్యపై మేము చేస్తున్న వ్యయం ఖర్చు కాదు, భవిష్యత్తు తెలంగాణకు పెట్టుబడి. ఏం చేసినా విద్యపై ఈరోజు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతారా? 20 నెలల విద్యా వ్యవస్థ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి వ్యయం ఎంత? ఇంత చేస్తున్న తర్వాత గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎందుకు చచ్చిపోతున్నారు? ఇంత చేస్తున్నప్పుడు విద్యార్థుల్లో కలుషిత ఆహారం ఎందుకు తినాల్సి వస్తుంది? ఇంత చేస్తుంటే గురుకులాల్లో విషజ్వరాలు ఎందుకు వస్తున్నాయి? ఇంత చేస్తుంటే గురుకుల పాఠశాలలో పాములు ఎందుకు వస్తున్నాయి? ఇంత చేస్తుంటే గురుకుల పాఠశాలలో ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇవన్నిటికి సమాధానాలు ఎవరు చెప్పాలి? లేదా సోషల్ మీడియా చెప్పదా? చూస్తలేరా? ప్రజలు చూస్తలేరా? గురుకుల పాఠశాల విద్యార్థులు చూస్తలేరా? ఎక్కడికక్కడ వాళ్ళ
అక్కడ ప్రమాణాలు ఈ 20 నెలల కాలంలో గురుకుల పాఠశాలలో తగ్గిన ప్రమాణాలు, విద్యా ప్రమాణాల గురించి మాట్లాడరా? గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు అద్భుతంగా వెలుగొందినాయి. అక్కడి నుంచి చదివినటువంటి పూర్ణ అట్లాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక విద్యార్థులు, ఫెరోస్ పిల్లలు ఈరోజు హిమాలయ ఎవరెస్ట్ పర్వతాలను ఎక్కినటువంటి గొప్ప ఘనత సాధిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాల విద్యార్థులు అసలు ప్రాణాలను పణంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఏ అన్నం తింటే ఏమవుతుందో, ఎప్పుడు బయటికి వెళ్తే పాము వచ్చి కరుస్తుందో, ఎప్పుడు ఏడ బయటకు పోతే ఏం జరుగుతుందో అన్నంత నీత స్థితికి ఈరోజు గురుకుల పాఠశాలను దిగదార్చింది ఎవరు? అది గురుకుల పాఠశాలకు సంబంధించిన దాని మీద అసలు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక పాఠశాల వ్యవస్థ గురించే, విద్యా వ్యవస్థ గురించే ఇది కూడా ఒక ఇది ఇంకొక పెద్ద తప్పు. ఇక రాష్ట్రంలో త్వరలో విద్యా పాలసీ తెస్తాం. ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా, కాకతీయ లాంటి యూనివర్సిటీలు గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమై, నిర్లక్ష్యానికి గురై నిలువెత్తు నిదర్శనాలుగా మిగిలాయి. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వంటి యూనివర్సిటీలతో పోటీపడిన ఆశయంతో ఈ ఆలోచన చేస్తున్నాం. వర్సిటీలకు వీసీలను నియమించాం. ఉస్మానియా వర్సిటీకి 552 కోట్ల బ్లాక్ గ్రాంట్తో పాటు మౌలిక వసతుల కల్పనకు 100 కోట్లు అదనంగా కేటాయించాం. మహిళా యూనివర్సిటీకి సాగల ఐలమ్మ పేరు పెట్టుకొని అంతర్జాతీయ స్థాయిలో వసతుల కల్పనకు 500 కోట్లు కేటాయించాం. త్వరలో రాష్ట్ర విద్యా పాలసీ తీసుకురాబోతున్నాను. నువ్వు తీసుకురావు, అది కాదు, అది పోదు. ఇదొక పెద్ద అబద్ధం. కాంగ్రెస్ ఎప్పుడు మహిళా రైతు పక్షపాతం. ఇది పక్క బూటకం. ఇక మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేయాలనే సంకల్పంతో మేము చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఆ మహాలక్ష్మి స్కీమ్లో ప్రతి మహిళకు ఇంట్లో అత్త ఉంటే అత్తకు, కోడలు ఉంటే కోడలికి ఇస్తామని చెప్పారు కదా, అట్లా 2500 ఇచ్చి ఫస్ట్ ఆ మహిళల్ని ఆత్మగౌరవాన్ని కాపాడు. ఫస్ట్ ఆ మహిళ హోంగార్డులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏమైనా చేయి. ఫస్ట్ ఆ మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏమన్నా చేయి. ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అందరూ కూడా మళ్ళీ ఏమంటారు దాన్ని, ఇక చాలా ఇబ్బందులకు ఉన్నాయి. దాన్ని చేయక మహిళా పక్షపాతట. మహిళా ఎప్పుడైతే రైతు పక్ష, కాంగ్రెస్ ఎప్పుడు మహిళా రైతు పక్షం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా మహిళలకు, రైతులకు అత్యంత అన్యాయం చేసిన పార్టీ దేశంలోనే ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉండే తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన, నా కెమెరా తీస్తున్నటువంటి ఒక కెమెరామెన్ రైతు కుటుంబం నుంచే వస్తారు. ఈ చూస్తున్నటువంటి చాలా మంది రైతు కుటుంబం నుంచి వచ్చి చూసినాం. ఆ రోజు యూరియా కష్టాలు వచ్చినాయి, మళ్ళీ ఈ రోజు యూరియా కష్టాలు వచ్చినాయి. ఈ 10 ఏళ్ల పాటు మరి యూరియా కష్టాలు రాలేదే రైతు పక్షపాతి మేము, లేకపోతే ఇంకా అదే అధమైపోవాలనే రైతుల పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశానికే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత అసలు యూరియా ఎందుకు దొరకట్లేదు, రైతు బంధో రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే రైతులకు రైతు బీమా ఎందుకు ఇవ్వట్లేదు, పంట బీమా ఎందుకు ఇవ్వట్లేదు? నిజంగానే ఏమైనా గట్టి వరదలు వచ్చో, లేకపోతే ఏదైనా వరదలు వచ్చి పంట మునిగిపోతే దానికి నష్టపరిహారం ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే ఏమైనా కరువు వచ్చి పంటలు ఎండిపోతే దానికి నష్టపరిహారం ఎందుకు ఇవ్వట్లేదు? దీని గురించి ఎవరు సపోర్ట్ చేయరే. మళ్ళీ ఏమనంటే పచ్చి అబద్ధాలు, పచ్చి బూటకాలు మాట్లాడే పార్టీ, పచ్చి బూటకాలు మాట్లాడే మనిషి ఎవరు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అది అంతకుమించి ఇంకోటి అయితే ఏం లేదు. రైట్, ఇదంతా ఇక దీని గురించి ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. ఇక ఎప్పుడు మా రైతు పక్షపాతమే. రాష్ట్రంలో మరికొన్ని మహిళా మాటలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు 20,611 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకున్నాం. ఇదైతే పచ్చి బూటకం. ఇలా కొడంగల్కే పోదాం పట్టరా, కొడంగల్ పోతేనే కదా, కొడంగల్ ఎందుకు గద్వాల్లో కూడా పోతాడు, నేను కూడా పోతుకున్నాను. మా రైతు రుణమాఫీ బాగాలేదు, రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకున్నాం. కాంగ్రెస్ ఎప్పుడు మహిళా రైతు పక్షమే. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి శాసనసభలో బిల్లులు ఆమోదించి వాళ్ళని మభ్యపెట్టాం అంతే. ఆ బిల్లులకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రంతో భాజపా ప్రభుత్వాన్ని వేదిక మీదుగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక అది అయిపోయింది. డిసెంబర్ 9లోగా మూసీ ప్రణాళికలకు కార్యరూపం. మూసీ పరివాహక ప్రాంతం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే విధంగా ప్రభుత్వ ప్రణాళిక రచిస్తుందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. నిజంగా నేను చెప్తున్నా, అసలు మూసీ పరివాహక ప్రాంతం సంబంధించి ఒకసారి నాగోలుకి వచ్చి చూడండి. చాలామంది నాగోలు దగ్గరగా అక్కడ మంచి ఒక జాతీయ జెండా చుట్టూ మంచి అది ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. ఇటు పక్కన అది శిల్పకళా వేదిక అదొకటి ఉంటుంది. చాలా అద్భుతంగా అంతకది సుందరీకరణకి ఈయన ఏం చేస్తాడు? నీటిని శుద్ధి చేస్తారా? సరే, నీటిని శుద్ధే చేస్తాడు. ఎక్కడి నుంచి చేస్తారు నీటిని శుద్ధి? ఏ ప్రాజెక్ట్ నుంచి చేస్తారు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు కూలేపాయే, కాళేశ్వరం కాలేపాయే, అసలు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళే లేకపోయా అని చెప్పేసి పొద్దున్న లేస్తే శ్వేతపత్రాలు దాని మీద అది సిబిఐ ఎంక్వైరీ వేసినటువంటి ఈ నీచ గవర్నమెంటు మరి అలా మూసీ ప్రక్షాళనకు ఏ నీళ్ళు వాడుతుంది, ఎక్కడి నుంచి తీసుకుని వస్తుంది? మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు మారుతుంది అని చెప్పేసి ఒక డిపిఆర్ ఏదో రెడీ చేస్తూ ఉన్నారు. అసలు మల్లన్న సాగర్ ఏ ప్రాజెక్టులో భాగం? ఇవన్నీ జనాలకు తెలియదా? అంత పిచ్చుల్లా ఏది పడుతుంది నమ్మేంత ఇది అధమ స్థాయిలో తెలంగాణ ప్రజలు ఉన్నారనుకుంటారా ఈ నాయకులు?
ఎక్కడి మూసి, ఎక్కడి ప్రక్షాళన, ఏంది ఇది, ఏం కార్ఖానా? ఒకసారి నల్గొండ ప్రాంతానికి, మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్ళి చూడండి, ఒకసారి తెలుస్తుంది. ఏమంటారు ప్రజలు, ఏం చేస్తున్నారు ప్రజలు? దీన్నంటే దాన్ని ప్రక్షాళన చేసి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇళ్ళ కలుపుతారట. కలిపి ఏం చేస్తావు? ఎప్పుడు తీయాలి నువ్వు? ఇంతవరకు ఒక్క 22 నెలలు, 20 నుంచి 22 నెలల మధ్యలో కాలం అవుతా ఉంది. కనీసం ఎక్కడ ఏ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయని ఈ ప్రభుత్వం ఇక అంటే 7వ తారీఖు నుంచి డిసెంబర్ 9లోగా ఆయన అది చేస్తారట. ఏం చేస్తావు? ఏం చేస్తావు? తట్టెడు మట్టి కాదు కదా ఇంతవరకు దాని మీద ఏ ప్రాజెక్ట్ ఉన్నా. ఒక ఎస్ఎల్బీసీ ఏదో రాగానే ఏదో ఆగమేఘాల మీద వద్దురా నాయన అని ప్రయత్నం చేస్తే అక్కడ 6-7 పానాలు గాల్లో కలిపేసారు. దాన్ని అట్టే ఉంది అది. ఆ తర్వాత సుంకిశాలకు పోతే ఆ సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు మొత్తం టోటల్గా కూలిపోతే దాని గురించి వరకు ఒక ఎంక్వైరీ లేదు, దాని లేదు, కథ లేదు, కార్యక్రమం లేదు. ఈయన తట్టెడు మట్టి తీస్తాడా? తెలంగాణ ప్రయోజనాల మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సాంప్రదాయం మీద, తెలంగాణ భౌగోళిక స్వరూపం మీద ఈయనకున్న అవగాహన ఏంది? ఏమనంటే నల్లమల్ల ఏడుంది, దేవాదులు ఏ ప్రాజెక్టు, గిట్లా చేసుకునేటోళ్ళు వీళ్ళ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రేమ మీద మూసీని ప్రక్షాళన చేసి, తెలంగాణని సస్యశ్యామలం చేసి, రైతుల పక్షపాతిగా ఉండి, బీసీలకు న్యాయం చేసి, మహిళలకు కోటీశ్వరులు చేస్తారు వీళ్ళు. నమ్ముదామా చెప్పండి మరి? నమ్ముదామంటే నమ్ముదాం. ఏం లేదు, అంత డొల్లప్. ఈ స్పీచ్ ఎవరు రాసిచ్చినో కానీ వాడు ఏం లేదంత తెలంగాణలో జరుగుతుందానికి టోటల్గా ఎగనెస్ట్ అన్నట్టు. మనం ఏదైతే మనం చేయందో అది చెప్పాలి అన్నట్టుగా రాసిచ్చినట్టుగా ఉంది. మొత్తం దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.